నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ప్రైవేటు విద్యా సంస్థలపై ఆంధ్ర స్టూడెంట్స్ యూనియన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులను అధిక ఫీజులతో దోచుకుంటున్నాయని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కార్తిక్ ఆరోపించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు యూనిఫామ్ పుస్తకాలు తదితర అంశాల పేరుతో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ కారణంగా తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పాఠశాల బస్సుల భద్రతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫిట్నెస్ లేని బస్సుల్లో విద్యార్థులను తరలిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారి వారి పనితీరుపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. అధికారులు నిద్రలో ఉన్నారా లేక నిద్రపోతున్నట్లు నటిస్తున్నారా అంటూ మీడియా ముందుకు వచ్చి నిలదీశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆంధ్ర స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నా పేరు కార్తిక్, ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఆళ్లగడ్డ పట్టణంలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి వాటిపైన అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. ఈరోజు ఆళ్లగడ్డ పట్టణంలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు అయితేనేమి, బుక్స్ అయితేనేమి విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. కానీ అధికారులకు తెలిసి కూడా కనీసం స్పందన లేదు. ఈరోజు తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చి చేస్తున్నటువంటి కళాశాలపైన ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఈరోజు చూసుకుంటే బుక్స్ అయితే విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఈరోజు పాఠశాలలో అమ్మకూడదు నిబంధనలు ఉన్నా కానీ ఎటువంటి స్పందన లేదు. ఈరోజు అధికారులకు తెలిసి కూడా ఏమాత్రం స్పందించడం లేదు. వీటిపైన అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో త్వరలో స్కూళ్ళ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏవిఆర్ స్కూల్లో ఉన్నటువంటి కొన్ని ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు బుక్స్ ఇక్కడ నిబంధనలు ఇక్కడనే కొనాలి, బయట కొనకూడదనే నిబంధనలు తీసుకొచ్చారు. ఈరోజు డిఓ అయితేనేమి, ఎంఈఓ గారు అయితేనేమి వాళ్ళకి తెలిసి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తొందరలో స్కూల్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము.